వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఎంత అద్భుతమైన మాటో మనకి ఇక్కడ కనబడుతుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించిన ఈ మాటలు మరి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు నడుస్తున్నప్పుడు నువ్వు వేస్తున్న ప్రతి అడుగు ఇరుకున పడదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలంటే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాక్యము మనని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఓదార్స్తుంది, ఆదరిస్తుంది, భద్రపరుస్తుంది, కాపాడుతుంది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతుంది. ఆ మాటే దేవుని మాట. వాక్యమే దేవుడే వాక్యమని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి నీ అడుగు ఇరుకున పడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు పడదంటే, ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది, ఆయన కాపుదల నీతో ఉంటుంది. ఆ కృప సత్య సంపూర్ణమైన దేవుడు నీతో నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే నీవు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. మొదటిది. రెండవది, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. కొన్నిసార్లు పరిగెత్తుతూ ఉంటాం. ఇది పరిగెత్తడం అన్నమాట. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుమని ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు. నిజమే, పరిగెత్తుతున్నప్పుడు ఓపికతో పరిగెత్తాలి, విశ్వాసంతో పరిగెత్తాలి, నమ్మకంతో పరిగెత్తాలి, నిరీక్షణ కలిగి పరిగెత్తాలి, పట్టుదల కలిగి పరిగెత్తాలి. ఈ పరిగెత్తేటప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే, గలిబిలి చేస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు, టెన్షన్ తీసుకొస్తాడు, భయాన్ని తీసుకొస్తాడు. నువ్వు గమ్యం చేరుకోలేవు, నీ వల్ల కాదు, నీవు సాధించలేవు అని రకరకాలుగా ఆలోచన చేస్తాడు. అందుకే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు అని చెప్తున్నాడు. అంటే ఇరుకున పడదు చెప్తున్నాడు. తర్వాత నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి దేవుడు మనకు దొరికినందుకు మనము ధన్యులము, అదృష్టవంతులము. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెతకలేదు, ఆయన్నే మనం వెతికాడు. ఒకప్పుడు మనం ఆయన దూషించిన వారం, ఆయనను ద్వేషించిన వారం, ఆయనంటే ఇష్టం లేని వారం. కానీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన కృప, కనికరము, కాపుదల దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కేవలం ఆయన దయ, ఆయన కృప అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నేనున్నాం. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అడుగు ఇరుకున పడదు, నీ పాదము త్రొట్టిల్లదు అని వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎందుకు ఇరుకున పడదు, త్రొట్టిల్లదు అంటే, ఆయన సన్నిధి మనతో కూడా వస్తుంది. ఆయన మనతో వస్తున్నాడు. పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను ఆయన మనతో ఉంటున్నాడు. అద్భుతమైన దేవుడు మనతో ఉంటున్నాడు. కాబట్టి వాగ్దానము చేసిన ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. కాబట్టి
ఆయన మీద నీవు ఆధారపడవలసి ఎంతైనా ఈ అంత్య దినాలు నీకు అవసరం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది 2 తిమోతి 3:1 అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకో అని పౌలు ద్వారా తిమోతిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నిజమే, ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎక్కడి నుంచి ఏ అపాయం వస్తుందో, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో నీకు నాకు తెలీదు. కాబట్టి ఈ ప్రమాదంలో కనిపించాయి పడిపోవచ్చు, తొట్టిల్లవచ్చు, గాయం కావచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇరుకున పడదు, నీ పాదం తొట్టిల్లదు. చూసారా, ఇరుకున పడదు అని చెప్తున్నాడు, నీ పాదము త్రొట్టిల్లదని చెప్తున్నాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడతాం. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు బట్టి నీకు వందనాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదని చెప్పావు, అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవది, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లని చెప్పావు, అందుకు మీ కృతజ్ఞతలు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఇరుకున పడదు, తొట్టిల్లని చెప్పావు, ఎందుకంటే మీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ కృప కనికరము మా మీద ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ హస్తము మాపై చాపినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.